seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I lost. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి వీకెండ్ బ్లాగ్ అండి. ఫ్రైడే స్టార్ట్ చేశాను. చాలా ర్యాండమ్గా అట్లా ఇంకా వ్లాగ్ చేస్తూ ఉన్నా అనమాట. మొత్తం వీకెండ్ అంతా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా నార్మల్గా అందరిలో ఉండేదే, కాకపోతే ఏంటంటే చెప్పుకోవడానికి ఉండదు కదా, సో నేను బయటకు చెప్తా ఉంటాను అనమాట. అదే తేడా. ఇంకా ఏంటంటే ఇక్కడ ఫ్రైడే ఈవినింగ్ అంటే చాలు, ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవడానికైతే మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా బయలుదేరాం. మెయిన్ థింగ్ ఏంటంటే మా కుట్టోడిది ఫుడ్ అయిపోయింది అనమాట. అక్కడ కార్ చూసారా? యాక్చువల్గా నేను చాలా ర్యాండమ్గా వీడియో తీస్తున్నాను, నేను అనుకోలేదు అది కూడా క్యాప్చర్ అయిద్దని. ఎవరో పిల్లలు అనమాట, యూత్, అక్కడ ఫుట్పాత్ ఎక్కిచ్చేశారు. తర్వాత మా షాపింగ్ అంతా అయిపోయి మేము తిరిగి వెళ్ళే టైంకి పోలీసులు వచ్చారనమాట. పోలీసులు వచ్చారు అండ్ కార్ డ్రైవ్ చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట. కేసు అయినట్టుంది. సో అది ఇంకా ఏంటంటే వెళ్తూ వెళ్తూ తమ్ముడు కూడా కనిపించాడు అనమాట, దగ్గర కదా ఇంటికి. సో ఏంటంటే అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉంటాడు వాడు బయటికి వెళ్ళినప్పుడల్లా. అలాగే ఇంకా వాడిని ఎక్కించుకున్నాము. చాలా పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి. డ్రిల్లర్ ఏమో తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది, ఇంకా తెచ్చుకోవడానికి వచ్చాం అనమాట. ఇప్పుడే నెల్లూరు తీసుకురావడానికి నేను దిగలేదు కారు, ఎందుకంటే 2 నిమిషాలు అంతే వెళ్ళిపోతాం ఇంటికి. పిల్లలిద్దరు ఇంట్లో పెట్టేసి వచ్చాం. హలో కుట్టుగాడు. చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, లైటింగ్ తగ్గించుకోవడానికి అని చెప్పి కర్టన్స్ది ఆర్డర్ చేసామని చెప్పి, బ్లైండ్ అవుట్ది అది ఆర్డర్ చేసాం. కానీ ఓపెన్ చేసి చూడలేదన్నమాట. సో ఓపెన్ చేసి చూసేటప్పటికి ఏమైందంటే, మా బెడ్రూమ్లో విండోస్ చాలా పెద్దవి అనమాట. అసలుకి చాలా అంటే చాలా పెద్దవి. దాని సైజు హడావిడిలో పెట్టేసరినా అది చూసుకోలేదన్నమాట. నార్మల్ విండో సైజ్వి పెట్టేశారు. సో వచ్చిన 4 నార్మల్ విండో సైజ్ వచ్చినాయి అనమాట. మా బెడ్రూమ్లోకి అవి సెట్ కావు, కొంచెం పెద్దవి కావాలి. సరేలే మళ్ళీ రిటర్న్ చేద్దాము సాటర్డే వెళ్ళి అన్నట్టుగాని ఇంకా ముందరైతే వీడి రూమ్లో ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీడి రూమ్లో కర్టన్స్ నెట్ కర్టన్స్ ఉంటాయి, వైట్వి, ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అన్నట్టే చెప్పాలి. సో వెళ్తురంతా మొహం మీదే పడిద్ది అనమాట. పాపం 3:30కే మాకు ఇక్కడ ఎండ స్టార్ట్ అయిపోద్దండి, తెల్లారుజామున 3:30కి. అసలు ఎలా అనిపిస్తుంది అంటే, మధ్యలో లెగిసామనుకోండి ఆ టైంకి, అమ్మో మధ్యాహ్నం అయిపోయిందా ఏంటి పడుకుని లేసి అన్న షాక్ తింటాం అనమాట. అంత వెలుతురుగా ఉంటుంది. ఇంకా పాపం వాడు ఎలా పడుకుంటున్నాడేమో అని సర్లే ఫస్ట్ వీడి రూమ్లో ఫిక్స్ చేసేద్దాం అన్నట్టుగాని ఇంకా అక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే డ్రిల్లర్ మాది నార్మల్ డ్రిల్లర్, అంటే హెవీ డ్యూటీ డ్రిల్లర్ కాదు. నార్మల్గా కాంక్రీట్ వాల్ అయితే కనుక దిగడం చాలా కష్టమైద్ది, దానికైతే హెవీ డ్యూటీ డ్రిల్లరే కావాలి. కాంక్రీట్ కాకుండా ఇలాగా చెక్కవి ఉన్నాయి అంటే కనుక ఈజీగానే అయిపోద్ది అనమాట. సో అది చూసుకుంటున్నారు. లక్కీగా వీడి రూమ్లో ప్రాబ్లం ఏం కాలేదు. కానీ పాపం పాప రూమ్లో అయితే మాకు అక్కడ స్టడ్స్ అడ్డొచ్చేసినాయి. స్టడ్స్ అంటే గోడలో ఇంకేదో ఉంది సంథింగ్, అక్కడ మేకు అస్సలు దిగట్లేదు అనమాట. అండ్ చాలా కష్టం అయిపోయింది. ఇంకా దాని రూమ్లోకి అయితే పెట్టడానికి అసలు అవ్వలేదు. ఇంకా పెద్ద డ్రిల్లరే కావాల్సి వస్తుంది, మామూలు దాంతో సరిపోదని అయితే అర్థమైంది మాకు. చాలా ట్రై చేసి ఇంక వదిలేశారు. వీడి రూమ్లో పెట్టారు, ఇంకా మా రూమ్లో పెట్టారనమాట. ఇది పెట్టిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, వెలుతురంతా కట్ ఆఫ్ అయిపోయి నైట్ టైమ్స్ చాలా భయంకరంగా ఉంటుందండి బాబు. అసలు పడుకున్నప్పుడు మొహం మీద అలా వెలుతురు పడతా ఉంటే నైట్స్ అసలుకి నిద్ర సరిగా ఉండదు అసలే. ఇంకా ఆ వెలుతురు వలన ఇంకా అసలే ఉండదు. ఇవైతే చాలా బాగా పనిచేసినాయి చెప్పాలంటే. వీటిలో చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయండి. అంటే పేపర్ తోటి చేసింది, లైట్ క్లాత్, ఇది కొంచెం గట్టి క్లాతే తీసుకున్నాం, ఎందుకంటే ఇంక ఏవి పని చేయవన్నమాట వచ్చే లైటింగ్ లోపలికి. ఎంత థిక్ కర్టన్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్, అదే పనిచేయలేదు, సైడ్స్ నుంచి వచ్చేస్తూ ఉండింది. ఇంకా కర్టన్స్ అయితే మేము తీయలేదు అనమాట. అది ఉన్నాయి ఇవి ఉన్నాయి, సో 2 ప్రొటెక్షన్ అనమాట, 2 కలిపి. ఇంకా మా కుట్టోడికేమో బాగాలేదు. అప్పటి నుంచి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కొంచెం ఫీవరిష్గా అనిపించింది అని చెప్పి, ఇంకా ఫీవర్ అలానే ఉండింది.
కంప్లీట్ స్టఫ్డ్ నోస్ అనమాట. అదేదో అంటే చీమిడి కారటం స్టార్ట్ అయిపోతే ఆ నోస్ బ్లాక్ అనేది ఉండదు. కానీ రావట్లేదు బయటికి చీమిడి. ఇంకా లోపలే ఉండి అది జ్వరంగా వచ్చేసేసి ఇంకా అప్పటినుంచి జ్వరం ఉంటానే ఉంది. ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్ వస్తానే ఉంది. ఇంకా వాడు నైట్స్ పడుకోవట్లేదు. ముక్కు పట్టేసేసి పాపం ఏడుస్తానే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ అవర్ లేపేస్తున్నాడనమాట నన్ను. నోస్ బ్లాక్ అయిపోయింది అని చెప్పి. ఇంకా పాపం వాడు ఏం చేయగలడు. నాకేమో కంగారు. ఎన్ని డ్రాప్స్, నేసల్ డ్రాప్స్, సెలైన్ డ్రాప్స్ ఇస్తారనమాట ఇక్కడ. సో అది ఎంత వేసినా కూడా అదైతే వాడికి పని చేయట్లేదు. ఏదో నీళ్ళు కొట్ట ముక్కులో అన్నట్టుగా ఉంది వాడికి. సరే ఇంకేం చేస్తాం, పిల్లలు సిక్ అయినాక ఇంకంతే నిద్రలు మానుకుని ఉంటాము. ఇంకా ఈ కర్టన్స్ వేసుకున్నా కూడా నాకు నిద్ర లేకుండా అయిపోయింది. వాడు బాగోకపోయేసరికి. ఇంకా అదొకటిని ఇంకా కొన్ని ఉన్నాయండి ఫిక్స్ చేసుకునేవి ఇంట్లోని. లైక్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే ఐకియాది. ఇదైతే 2 ఎక్స్ట్రా అంటే లైక్ మా బెడ్రూమ్లో ఫిక్స్ చేయడానికని తెప్పించుకున్నవే ఎక్స్చేంజ్ చేసేసేసి పెద్ద సైజే తీసుకొని వస్తా అన్నారు. సో అది కాకుండా ఈయన ఆఫీస్ రూమ్లో, అంటే వీడు రూమ్లోనే ఈయన వర్క్ చేసుకుంటారు కదా, సో ఆ రూమ్లో కొంచెం సౌండ్ వినపడకుండా ఉండేలాగా ప్యాడ్స్ దొరుకుతాయి అన్నమాట, సౌండ్ క్యాన్సిలేషన్ ప్యాడ్స్. సో అవి అయితే ఆర్డర్ చేశారు. అవి ఇంకా ఒక 3 రోస్ లాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి చెక్క. అది ఆ 3 నాకు ఐడియా వచ్చింది, ఈయన అవార్డు అవి పెట్టడానికి బాగుంటుంది గోడకి అన్నట్టుగాని. సో అవి చూపిస్తే ఈయనకు వెంటనే నచ్చింది. సరే ఇంకా అవిని సౌండ్ క్యాన్సిలేషన్వి ఆర్డర్ చేశారు. సో అవి కూడా వచ్చినాయి అనమాట. ఇంకా అవి కూడా ఫిక్స్ చేసుకోవాలి. వీకెండ్ అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే, అది కాకుండా దీని కబోర్డ్లో ర్యాక్ ఒకటి ఊడి పడిపోయిందనమాట, స్క్రూ ఊడిపోయి. సో అదొకటి. ఇంకా ఈయన మొక్కలు చాలా అన్నట్టు ఇంకా తీసుకొచ్చారు, 3 మొక్కలు తెచ్చారు. దానిలో ఆలోవెరా నేను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్వీడన్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఆలోవెరా ప్లాంట్. మృగోనా ఇంకా బర్చ్ పామ్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. 2 మేము ఇండియా వెళ్ళినప్పుడు చచ్చిపోయినాయి అనమాట. ఎంత బాధ అనిపించిందో. తర్వాత ఇంకా నాకు మళ్ళీ ఆ మోడల్స్ తీసుకోబుద్దే కాలేదు. మిగిలినవన్నీ బతికినాయి, అవి చచ్చిపోయినాయి. సో మళ్ళీ వచ్చినాయి అనమాట మా ఇంటికి. దాన్ని ఈసారి గట్టిగా కేర్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళను కాబట్టి వాటిని బాగా చూసుకుంటా అనమాట. సో అది ఇంకా చెప్పాను కదా, దీని రూమ్లో ఫిక్స్ చేయడానికి చూసారు కానీ ఎంత చేసినా కూడా అక్కడ ఏదో అడ్డం వస్తూ ఉండిందనమాట. ఇంకా సరేలే అని వదిలేసేసి ఇంకా మెయిన్ థింగ్ మా బెడ్రూమ్లో కుట్టోడు పొద్దున్నే వాడు మొహం మీద సన్లైట్ పడి లేచిపోతూ ఉంటాడు. 5 o'clock కల్లా వాడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు అనమాట, నిద్రకి పడి మొహం మీద కరెక్ట్గా యాంగిల్ వాడి ఫేస్ మీద పడుతుంది. సరే ఇంకా మా బెడ్రూమ్లో వేసేద్దాం అన్నట్టుగాని వెళ్ళి ఐకియాలో అది ఎక్స్చేంజ్ చేసి ఈ మొక్కలు, ఇంకా నేను కొన్ని అడిగాను ఫోటో ఫ్రేమ్స్ కావాలి అని చెప్పి. వీడి ఫొటోస్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు, అంటే లైక్ తమ్ముడు వాళ్ళు ఇండియాకి వెళ్ళినప్పుడు ప్రింట్ తీపించుకున్నాను అనమాట. వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు అవి ఎట్లయినా పెడదాం అనుకుంటా ఉన్నాను. అది అలా ప్రొలాంగ్ అయిపోతుంది. సరే ఇంకా ఐకియాలో ఫ్రేమ్స్ తీసుకురండి అని చెప్పి సైజు అవి చూసి చెప్పేసరికి ఇంకేం అలాగో ఎక్స్చేంజ్కి వెళ్ళారు కదా, ఇంకేం తీసుకుని వచ్చారనమాట ఫోటో ఫ్రేమ్స్. సో అవి కూడా ఫిక్స్ చేసుకున్నాం. అండ్ ఈ కర్టన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇది పెట్టంగానే అబ్బా నాకు అసలుకైతే అప్పుడే నిద్ర వచ్చేసి పడుకోవాలన్నంత ఫీలింగ్ వచ్చింది. ఈయన ఫిక్సింగ్ ఏమో కానీ అందరం అక్కడే ఉన్నాం అనమాట. బెడ్ మీదే కూర్చుని ఉన్నాం. గోల గందరగోళం, అరుపులు, కేకలు. వీడికి బాగోకపోయినా కూడా అన్న అక్క ఉన్నారు అంటే గోల పెట్టేస్తాడనమాట. అసలుకి ఒకటే ఆడతాడు, అరుస్తాడు. ఎంత నీరసం వచ్చినా పిల్లలు అంతే కదండి, ఇంకా ఆడుతూనే ఉంటారు. ఇంకా సరే డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఏంటో మరి వరుస పెట్టి అన్నీ రివర్స్లో అవుతున్నాయి. ఒకటి మైండ్లో చాలా టెన్షన్ ఉందన్నమాట. అది ఎందుకో తెలీదు. ఎందుకో తెలియకుండా టెన్షను అనిపిస్తుంది అంటే ఏమో అర్థం కావట్లేదు. ఇంకా సండే చర్చ్కి వెళ్ళినప్పుడు సంగతి చెప్తాను తర్వాత. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వంట చేయలేదన్నమాట నేను ఇంట్లో. యూజువల్గా చికెన్ ఉంటుందన్నమాట, సాటర్డేనే చేసేసుకుంటాం మేము. చికెన్ చేసేసుకుని సండే మధ్యాహ్నానికి కూడా ఉండేలాగా నేను కర్రీ చేసి పెట్టేస్తాను. సో కంగారు లేకుండా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అన్నం వండుకుని తినేలాగా అయిపోద్ది అనమాట. సో ఆ రోజు ఏంటంటే చికెన్ లేదు. సండే ఆఫ్టర్నూన్కి లంచ్కి మేము వచ్చిన తర్వాత వండుకోవాలి. సరే హడావిడిగా ఇంటికి వచ్చిన తర్వాత పప్పు ఆన్ చేసేసి మా కుట్టోడిని చూసుకుంటూ వాడికి ఫుడ్ పెట్టి
ఇంక ఇల్లు ఊడ్చుకొని అవన్నీ చేసుకుని వంట చేశాను. ఇంకా లాస్ట్‌లో వడియాలు వేద్దామని చెప్పి వేసి ఆ వడియాలన్నీ పక్కన పెట్టి ఆయిల్ తోటున్న దాకని వేరే దాక మీద పెట్టానండి. అంతే. అది హీట్‌కి నేను యువతలకొచ్చాను. డమాల్మని సౌండ్ వచ్చింది. ఏదో బాంబు పేలినట్టు. ఏమైందబ్బా అని ఎళ్లి చూసేసరికి ఆ ఆయిల్ వేడి దాకా పెట్టాను కదా! సో, ఆ పెట్టిన ప్లేటు గ్లాస్ ప్లేట్ అనమాట. పింగాణి మొత్తం పగిలిపోయి అందులో ఉప్మా ఉండింది పొద్దున్న చేసింది. దాంట్లో పడిపోయింది మొత్తం ప్లేట్ అంతా. ఏంటబ్బా ఇలా జరిగింది అనుకున్నా. అసలు నాకు మతే పని చేయట్లా. లైక్ వేడి ఆయిల్ దాకా నేను దాని మీద పెట్టాను పింగాణి ప్లేట్ మీద. అది ఇరిగిద్ది అనే ఆలోచన కూడా రాలేదు నాకు. పొయ్యి మీద అడ్డంగా ఉందని చెప్పి తీసి పక్కన పెట్టేసా. సో, అదయింది. ఎందుకబ్బా అనుకున్నాం. యాక్చువల్‌గా మేము సండే బయటికెళ్ళాలి. పాపకి బట్టలు తీసుకోవడానికి, బాబుకి బట్టలు తీసుకోవడానికి. ఎందుకంటే వీడిది ఫస్ట్ కమ్యూనియన్ ఉందన్నమాట ఈ నెలాఖరున 29న. సో, వాడికి దీనికి బట్టలు తీసుకోవాలన్నట్టు వెళ్ళాలి అని అనుకున్నాం. ఇంకేనన్నారు, "ఏంటో ఇన్ని ఇలా అవుతున్నాయి. చర్చ్‌లో కూడా నువ్వు చాలా గోలగా ఉన్నావు. ఎళ్ళొద్దులే బయటికి. ఈ వీక్ ఎప్పుడన్నా చూద్దాం" అని అన్నారు. సరేలే అని చెప్పి ఆగిపోయాను. ఇంకా పడుకుందానికి చూసాము. కానీ కుట్టోడు ఎంతకీ పడుకోలేదు. సరే ఇంక మెలుకునే ఉన్నాడు కదా అన్నట్టుగా ఇంకా ఆడుతా ఉన్నాం అనమాట. నేను, పాప, ఇంకా మా కుట్టోడు ఆడుతున్నాం బెడ్రూమ్‌లో. అది హెయిర్ డ్రైయర్ తీసుకొనొచ్చి ప్లగ్‌లో పెట్టింది. ప్లగ్‌లో పెట్టి కుయ్ 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 అంటుంది. నేను గమనించుకోవట్లా. ఏంటమ్మా అలా అంటున్నావు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి దాని చేతిలో హెయిర్ డ్రైయర్‌లోంచి మంటలొస్తున్నాయి. నేనసలు షాక్ అనమాట. Jesus vitakande för Maria som du är. Ge oss till vår moder. Öppna på hennes förbund våra hjärtan så att vi kan ta emot dig och leva i kärlek till varandra. Om detta ber vi dig, Herre. Kochany Jezu, spójrz na nasze mamy. మామూలుగా షాక్ అవ్వలేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక ముందు ప్లగ్ తీసేసాను. స్విచ్ కట్టేసేసి అప్పుడు మంటలు ఆగినాయి. అప్పుడు బయటకి పెట్టా అనమాట. సో, అదొకటయింది. ఈ ఇన్సిడెంట్స్ వలన చాలా డిస్టర్బింగ్‌గా అనిపించింది. అసలు ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పి. ఇంకా ఇన్ని పిచ్చి థాట్స్‌లో మంచి విషయం ఏంటంటే మా పెద్దోడు రీడింగ్ చెప్తుంటే అసలు ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయిపోయిందంటే నాకు, ఈయనకి చాలా మంచి ఫీల్ వచ్చింది. గొంతుకు కూడా మైక్‌లో కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కానీ మా పెద్దోడు గొంతుకు మైక్‌లో విన్న తర్వాత అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా కరెక్ట్‌గా సూట్ అయింది అని అనిపించింది గొంతుకు. వాడు చాలా టెన్షన్ పడ్డాడు. కానీ నేను అన్నాను, "ఏం కాదురా, ఒక్కసారి నీకు మైక్ తోటి అలవాటు అయ్యింది అంటే అసలు సూపర్ ఉంటుంది నీకు. ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ చెప్పాలని చెప్పి" అని అన్నాను. సో, ఇంకా కాన్ఫిడెంట్‌గా చెప్పాడనమాట. బాగా ప్రౌడ్ అయితే ఫీల్ అయ్యాం నేను, ఈయన. నేను చెప్పాను కదా వాయిస్ క్యాన్సిలేషన్‌వి ప్యాడ్స్ ఆర్డర్ చేసుకున్నాం అని చెప్పి. అవి ఇవేనండి. అంటే అమెజాన్‌లో ఆర్డర్ చేసాము. ఇవి యాక్చువల్‌గా ఐకియాలో కూడా ఉండినాయి. కానీ మేము తీసుకుందాం అనుకున్నప్పుడు అవి స్టాక్‌లో లేవన్నమాట. ఔట్ ఆఫ్ స్టాక్ ఉండింది. చూసి ఇంకా అమెజాన్‌లో అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. దీనికే డబుల్ సైడెడ్ స్టిక్కర్స్ లాగా ఇచ్చారనమాట. సో, ఈజీగా పెట్టుకోవచ్చు, తీసేయొచ్చు. గోడ మీద కూడా పెద్ద మరకేం పడదు ఎక్కువ. ఇంకా ప్యాటర్న్ చూసుకుంటున్నాం ముందు ఎట్లా పెట్టాలి ఏంటి అని. దీనికి యాక్చువల్‌గా ఇక్కడ టీవీ ఉండేది. మా పాత టీవీ ఉండేది. నేను అన్నాను, అసలు టీవీ తీసి ప్యాక్ చేసి పెట్టేస్తే అయిపోద్ది కింద అని చెప్పి. సో, టీవీ అయితే తీసి అట్టపెట్టెలో ప్యాక్ చేసేసాం అనమాట. అంటే పాత టీవీ అది కొంచెం చిన్నది. ఇప్పుడు హాల్‌లో ఉన్నది చాలా పెద్ద టీవీ అనమాట. ఇంకా అది అట్టపెట్టెలో ప్యాక్ చేసేసి ఇదైతే పెడుతున్నాము. ఇది పెట్టి ఇంకా ఆ రోస్ కూడా పెట్టాలి. అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఆ ఎండ్ ఎంత బాగుందంటే లైక్ లాస్ట్‌లో మొత్తం ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించింది. రూమ్ మొత్తం చేంజ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది అనమాట. అమెజాన్‌లో ఇక్కడ ఇంత బాగుంటాయా అని నాకు ఇది చూసినాకే అర్థమైంది బాగుంది అని చెప్పి. ఇంకా వీడేంటంటే ఎక్సైట్మెంట్ అనమాట. వీడి రూమ్‌ని చాలా ఇదిగా చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం అని చెప్పి వీడు ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. యాక్చువల్‌గా వీడి బెడ్ కింద కూడా నా సూట్ కేస్ ఉండింది. సూట్ కేస్ నిండా నా చీరలు అనమాట. ఇంక వాడు అంటాం, "అమ్మ ఈ సూట్ కేస్ కూడా కింద పెట్టేద్దాం" అని. నా చీరలు ఉన్నాయి రా దాంట్లో, నేను పెట్టను. బీరువాలో నా చీరలే.
ఇక్కడ సూట్ కేసులో నా చీరలే మళ్ళీ డిమాండింగ్ నేను పెట్టను ఇక్కడే ఉండాలని. అంటే నాకేంటంటే కింద పెడితే మళ్ళీ ఏమి ముక్కు వాసన వచ్చేస్తాము. పాత బట్టలు అయితే పెట్టచ్చు కానీ చీరలు కదండి ఎందుకు పెట్టాలి అన్నట్టు. కానీ పైగా అందులో అత్తయ్య చీరలు కూడా ఉన్నాయి అనమాట, గుర్తుగా ఉంటాయని తెచ్చుకున్నాను. ఇంకా లేదు నేను పెట్టనని చెప్పాను వాడికి. వాడు అనుకుని ఉండుంటాడు అమ్మ ఎప్పుడు చూడు ఇంతే అని. ఇంకా అవన్నీ ఏమో రకరకాలుగా ఎందుకు ఇట్లా నెగిటివ్గా అవుతుంది, ఎందుకు ఇలా అని అనిపిస్తూ ఉంది. ఇంకో పక్క మళ్ళీ ఏంటంటే ప్రేయర్ చెప్పుకుంటూ ఓకే ఇట్లా అవుతుంది కానీ దేవుడు అంత ఈజీగా చెడు జరగనేడు, మనకి నమ్మకం ఉండాలి, భయపడకూడదు దేనికి అని అనిపిస్తూ ఉందన్నమాట. ఎప్పటికప్పుడు ప్రేయర్ చెప్పుకుంటా ఉన్నాను. పిల్లలకు బాగోనప్పుడైనా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడైనా కొన్నిసార్లు దేవుడు ఇలాంటి ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటాడు ముందర. సో అదే ఇదేమో అని అనుకుంటున్నాను. ఇంకా వాడికి భయం ఉండకూడదని చెప్పి అక్కడ కూడా మదర్ మేరీ ఫాతిమా స్టాచ్యూ ఒకటి పెట్టాం అనమాట ఇంకా అక్కడ. సో అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters at your window.